చెన్నై మెరీనా బీచ్కి వెళ్తున్నాం కార్లో. చూడండి వెళ్ళేదారిలో ఇవన్నీ ఫస్ట్ టైం వెళ్ళడం, కానీ ఎక్సైట్మెంట్తో వెళ్ళాం చూడ్డానికి. రైడ్ తీసుకుంటే ఇదే అనమాట మనకి బీచ్ రోడ్డు. మార్నింగ్ వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్, ఫిట్నెస్ మెయింటైన్ చేసేవాళ్ళు, రిలాక్స్ అవ్వడానికి వచ్చేవాళ్ళు వాకింగ్ ఇదే రోడ్డు అనమాట మనకి చేసేది. ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్ చేసే వాళ్ళందరూ ఈ రోడ్డే. మేము వెళ్ళేసరికి మార్నింగ్ 10:30 అయిపోయింది. చూస్తున్నారు కదా ఈ రోడ్డు ఎంత పొడుగు ఉందంటే, మేము వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది. అటువైపు ఏం బీచ్ కనిపిస్తూనే ఉంది. ఒక సైడ్ వెళ్ళి ఆపేసుకున్నాము కార్ని. ఇక్కడ నుండి మనకి చూస్తే ఎంత ప్లేస్, ఎన్ని షాప్స్ ఉన్నాయో అసలు ఫస్ట్ చూసి షాక్ అయిపోయాం. అంటే చాలా పెద్ద బీచ్. మార్నింగ్ మనకి ఏం షాప్లు ఎక్కువ ఉండవు. టిఫిన్ కి ఈ జావా, సూప్, అంబలి, వెజిటేబుల్ జ్యూసెస్ ఇలాంటి షాప్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మార్నింగ్ వాక్ వస్తారు కదా, వాళ్ళు టిఫిన్ చేయడానికి మాత్రమే. అవి కూడా 11 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటాయి. చూడండి, ఇంకా మనకి ఫస్ట్ వెళ్ళగానే అక్కడ సూప్ తీసుకున్నాం అనమాట. ముందు తాగేసాము. సూప్ మాత్రం సూపర్ గా ఉంది. దాంట్లో చిప్స్ లాంటివి వేసారు. అవి తీసుకొని మంచిగా తినేసి బీచ్ చూద్దామని వెళ్ళాం. ఏంటి ఎవరు లేరు అని అడిగితే, ఈవినింగ్ టైము ఇక్కడ బాగా ఎక్కువ ఉంటారంట. ఈ షాప్స్ అన్నీ కూడా ఈవినింగే ఓపెన్ అవుతాయి. ఈవినింగ్ ఎక్కువ మంది ఉంటారు, మనకి మార్నింగ్ అనేది తక్కువ. అక్కడికి మేము ఒక 4 ప్రేమ జంటలు కూడా చూసాము. సరేలే అని చెప్పేసి ఇంకా మేము బీచ్ కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి వెళ్ళాం. సండే రోజు వచ్చినా కూడా మనకి ఫుల్ రష్గానే ఉంటుందంట. మనం ఈ బీచ్ బాగా చూడాలి అంటే, ఎంజాయ్ చేయాలంటే ఈవినింగ్ టైం ది బెస్ట్, సండే కానీ మా దగ్గర అంత టైం లేకపోయింది. మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యాం. మేము సండే స్కిప్ చేసి వెళ్ళడం వల్ల కొంచెం ఎంజాయ్మెంట్ అనేది తక్కువ అయింది. సరే ఇంత దూరం వచ్చాం కదా చూద్దామని చెప్పేసి వెళ్ళాం. మాకు నడవడానికి 1/2 అవర్ పట్టింది సముద్రం దాకా. ఇంకా అక్కడికి వెళ్ళి ఒడ్డున కూర్చున్నాం. ఇక్కడ బీచ్ ఇంత క్లీన్ గా ఉంది కదా. ఇందాకే అనమాట 2 మిషన్స్ క్లీన్ చేసే వచ్చినాయి. 2 ట్రాక్టర్స్ పెట్టి అవంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ మొత్తం తీసేసే మిషన్స్ తో. అలాంటివి మన సైడ్ బీచ్ లో కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఈ క్లైమేట్ ని, ఆ సముద్రాన్ని ఎంజాయ్ చేస్తూ కొద్దిసేపు ఉన్నాం సరదాగా. మీకు మాట చెప్పనా, సముద్రానికి అసలు ఇంత దగ్గరగా ఉండడం నాకు ఎంత ప్రశాంతంగా ఉందో. నేచర్లోనే ఉంటుందేమో మ్యాజిక్. నేచర్కి దగ్గరగా ఉన్నప్పుడు ఎప్పుడు మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. సముద్రమైనా, నదులైనా, మొక్కలైనా, చిన్నపిల్లలు ఎక్కువ దగ్గరగా ఉన్నా కూడా అంతే ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి వ్యూస్ని మాతో పాటు. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. వాడికి కూడా బీచ్ అంటే భలే ఇష్టం. వాడికి పొడ్డున మాత్రం 2 అడుగులు ప్లేస్ ఇచ్చి వాళ్ళ నాన్న ఒక వాల్ లాగా నిలబడ్డాడు అనమాట. నువ్వు సముద్రం దగ్గర రావద్దు నాన్న, సముద్రం నీ దగ్గరికి వస్తుంది అని. సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతి ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని గాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. అలా వచ్చినప్పుడల్లా ఆవిడ హ్యాపీగా ఫీల్ అవ్వడం.
వాళ్ళనేమో 2 అడుగులు దూరంగా నిలబడి సముద్రానికి దగ్గరగా, ఒక వాళ్ళలాగేమో వాళ్ళ సముద్రానికి వాడికి మధ్యలో అలలేమో వచ్చి తాగుతూ ఉంటే ఏమి అందం ఫుల్గా. మంది మెరీనా బీచ్ టూర్ అనేది ఇలా పూర్తయిందనమాట హ్యాపీగా. మీరు కూడా మాతో పాటు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అనుకుంటున్నాను. హోటల్ ముబారక్ ఇక్కడ భోజనం అనేది చాలా బాగుందన్నమాట. ఫుడ్ని అయితే రీజనబుల్ ప్రైస్కి బాగా ఎంజాయ్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.